హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల నాకెంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది, అలాగే సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది. అయితే ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసు. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి గెస్ వర్క్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. సో పీపీసీ స్పెషలిస్ట్ ఇన్టెక్ స్క్రీనింగ్ ఫారం అనేసి ఇవ్వడం జరిగింది. సో ఉద్యోగ వివరణ అలాగే స్థానం వచ్చేసరికి ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. సో పీపీసీ స్పెషలిస్ట్గా ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగిందనమాట మనకి. సో స్థానం వచ్చేసరికి రిమోట్, అంటే పూర్తిగా ఇంటి దగ్గర ఉండి మీరు వర్క్ చేసుకునే విధంగా వీళ్ళైతే క్రియేట్ చేయడం జరిగిందనమాట. అనుభవం వచ్చేసరికి 2 సంవత్సరాల అనుభవం అనేది ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్కి అవసరం అన్నమాట. మీకైతే ఖచ్చితంగా 2 సంవత్సరాల అనుభవం అనేది చాలా ముఖ్యం. అవసరం వచ్చేసరికి పూర్తి సమయం అనేది ఉంటుంది. సో తక్షణ అధ్యయనం ఇవ్వడం జరిగింది. సో మా గురించి తెలుసుకోవాలంటే ఇక్కడైతే వివరించడం జరిగింది. చిన్న మరియు మధ్యస్థ వ్యాపారాలు అసాధారణమైన ఆన్లైన్ వృద్ధిని సాధించడంలో సహాయపడటానికి ఏఐ సహాయక ఎస్ఈఓ మరియు మానవ నేతృత్వంలో రిమోట్ వర్క్ ఫోర్స్ని గస్ వర్క్ ప్రభావితం చేస్తుంది అనేసి చెప్పడం జరిగింది. మా విధానం అధునాతన ఏఐ సాంకేతికతతో మానవ నైపుణ్యాన్ని మిళితం చేస్తుంది అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. దీని ఫలితంగా ట్రాఫిక్లో గణనీయమైన పెరుగుదల మరియు మా క్లయింట్లకు దారి చూపుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. మేము మా ప్రస్తుత క్లయింట్లలో కొంతమంది కోసం బీటా దశలో మా తదుపరి నిలుపు పనితీరు మార్కెటింగ్ని ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాము అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. మరియు ప్రక్రియలను అమలు చేయడానికి బలమైన అభ్యర్థి కోసం చూస్తున్నాము అనేసి కూడా చెప్పడం జరుగుతుంది అని వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే బాధ్యతలు వచ్చేసరికి క్లయింట్ లక్ష్యాలను చేరుకోవడానికి మేటా మరియు గూగుల్ ప్రకటనలు ప్లాట్ఫారంలో పీపీసీ ప్రచారాలను అభివృద్ధి చేయగలిగే విధంగా ఉండాలి, అలాగే అమలు చేయగలిగే విధంగా కూడా చూసుకోవాలన్నమాట. అలాగే వాటిని ఆప్టిమైజ్ చేయగలిగే విధంగా కూడా మీరు చూడాలి. అయితే 5+ క్లయింట్ల యొక్క విభిన్న పోర్ట్ఫోలియోను నిర్వహించగలిగే విధంగా ఉండాలి. అలాగే ప్రతి ప్రచారం కూడా దానికి కావలసిన కేపీఐలను సాధిస్తుంది అని నిర్ధారించుకోవాలన్నమాట. ప్రచార వ్యూహాలను తెలియజేయడానికి సమగ్రమైన కీవర్డ్ పరిశోధన మరియు పోటీ విశ్లేషణను నిర్వహించగలిగే విధంగా ఉండాలి. అలాగే క్లయింట్ల మార్కెటింగ్ లక్ష్యాలు మరియు డ్రైవ్ మార్పులతో సమలేఖనం చేసే బలవంతపు ప్రకటన కాపీ మరియు ల్యాండింగ్ పేజీలను సృష్టించగలిగే విధంగా అయితే చూసుకోవాలన్నమాట. సరైన ప్రేక్షకులను చేరుకోవడానికి మరియు ఆర్ఓఐని పెంచడానికి అధునాతన లక్ష్య సంకేతాలను కూడా మీరు ఉపయోగించగలిగే విధంగా ఉండాలనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ప్రచార పనితీరును పర్యవేక్షించడము మరియు విశ్లేషించడము, అలాగే క్లయింట్లకు సాధారణ నివేదికలు మరియు చర్య తీసుకోదగిన అదృష్టాలను అందించడం కూడా మీ యొక్క బాధ్యత అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అలాగే క్లయింట్లతో వారి లక్ష్యాలను అర్థం చేసుకోవడానికి మరియు ప్రచార ఫలితాలను స్పష్టంగా అందించడానికి వారితో సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయగలిగే విధంగా చూడాలనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అలాగే సరైన ట్రాకింగ్ మరియు మార్పుడుల రిపోర్టింగ్ని నిర్ధారించుకోవడానికి అలాగే డెవలప్మెంట్ టీంతో సహకరించే విధంగా కూడా చూసుకోవాలనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. పీపీసీ మరియు డిజిటల్ మార్కెటింగ్లో తాజా ట్రెండ్లు మరియు ఉత్తమ పద్ధతులతో అప్డేట్ అవ్వగలిగే విధంగా కూడా చూడాలన్నమాట మీరు. సో ఇదంతా కూడా మీ యొక్క బాధ్యతలు అనమాట. ఇప్పుడు అవసరాలు వచ్చేసరికి మీరు మెటా మరియు గూగుల్ ప్రకటనలతో నిరూపితమైన అనుభవం అనేది అవసరం. అలాగే విజయవంతమైన ప్రచారాల ట్రాక్ రికార్డు ద్వారా ప్రదర్శించబడుతుంది అనేసి కూడా వివరించడం జరిగింది. అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు అనేవి ఉండాలి.
సంక్లిష్ట ఆలోచనలను స్పష్టంగా మరియు సంక్షిప్తంగా వ్యక్తీకరించగల సామర్థ్యం అనేది చాలా అవసరం. ఆంగ్ల భాషపై బలమైన పట్టు, అలాగే రాత మరియు మౌఖిక నైపుణ్యాలు అనేవి చాలా అవసరం అనమాట. బహుళ ప్రచారాలు మరియు గడువులను మోసగించగలిగే సామర్థ్యంతో అసాధారణమైన ప్రాజెక్టు నిర్వహణ నైపుణ్యాలు అనేవి చాలా అవసరం. డేటాను అన్వయించగలిగే మరియు డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకునే సామర్థ్యంతో విశ్లేషణాత్మక మనస్తత్వం అనేది చాలా అవసరము. సెటప్ మరియు ట్రబుల్ షూటింగ్తో సహా మార్పిడి ట్రాకింగ్తో అనుభవం అనేది చాలా అవసరము. కన్వర్షన్ రేట్ ఆప్టిమైజేషన్ సిఆర్ఓ అనేది మీకు చాలా అవసరం. టెక్నికల్ పరిజ్ఞానం అనేది ఒక ప్లస్ అనమాట మీకు. అలాగే గస్ వర్క్ ఎందుకు చేయాలనేది వివరించడం జరిగింది. సో వ్యాపారాలు వృద్ధి చెందడానికి సహాయపడే డైనమిక్ టీంలో చేరగలిగే విధంగా ఉండాలి. అలాగే సౌకర్యవంతమైన గంటలతో సహకార రిమోట్ వాతావరణంలో పనిచేయగలిగే విధంగా ఉండాలి. అలాగే నిరంతరం అభ్యాసం మరియు అభివృద్ధి అవకాశాలను ప్రాప్యత అనేసి చెప్పడం జరుగుతుంది అన్నమాట. పోటీ పరిహారం ప్యాకేజీ అనేది ఉంటుంది. కార్యాలయానికి వచ్చే వ్యక్తులను ఇన్ ఆఫీసు అలవెన్స్లు అనేవి ఉంటాయి అన్నమాట. త్వరిత ప్రమోషన్లు మరియు స్పాట్ బోనస్లు, చెల్లింపు మరియు ప్రీమియం ఏఐ సాధనాలకు యాక్సెస్ అనేది చాలా అవసరము. అలాగే శీఘ్ర నైపుణ్యం కోసం చెల్లింపు కోర్సులు అనేవి కూడా మీకు చాలా అవసరం అన్నమాట. ఇప్పుడు ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే నేను కిందన మీకైతే ఒక డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ లింక్ అనమాట. అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. సో ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే అక్కడ ఆ లింక్ పైన ఓపెన్ చేస్తే ఈ యొక్క పేజీ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఉద్యోగంలో అందించిన లింక్ను ఉపయోగించి దరఖాస్తు చేసుకోవాలి. అలాగే తదుపరి దశలు గూగుల్ ఫామ్లో అందించిన ప్రతిస్పందనలను ఆధారంగా అభ్యర్థులు పరిష్కరించబడతారు అనేసి ఇవ్వడం జరిగింది. షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులు ఆన్లైన్ అసైన్మెంట్ అంటే ఎవరైతే షార్ట్ లిస్ట్ చేస్తారో అసైన్మెంట్ రౌండ్ కోసం ఆహ్వానించబడతారనమాట. అసైన్మెంట్ తర్వాత మీ అసైన్మెంట్ షార్ట్ లిస్ట్ చేయబడితే హైరింగ్ మేనేజర్తో చిన్న ఇంటర్వ్యూ కోసం మీరు ఆహ్వానించబడతారు. అలాగే ఇంటర్వ్యూలో షార్ట్ లిస్ట్ అయితే వెంటనే ఆఫర్ ఇవ్వబడుతుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఏ విధంగా వస్తుందో ఆఫర్ లెటర్, ఏ విధంగా అసైన్మెంట్ ఉంటుందో ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇంకా మా కంపెనీ గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ గస్ వర్క్ని సందర్శించవచ్చు అనేసి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. ఈమెయిల్ అనేది ఇవ్వండి. సో నా ప్రతిస్పందనతో చేర్చవలసిన ఈమెయిల్ను jobskit3@gmail.com రికార్డ్ చేయండి అనేసి చెప్పడం జరిగింది. అలాగే మీరు ఉద్యోగ వివరణను పూర్తిగా చదివి మీరు ఈ పాత్రకి సరిపోతారని భావిస్తున్నారా లేదా అనేసి అడుగుతుంది. అవుననేసి పెట్టండి. నెక్స్ట్ మీ యొక్క పూర్తి పేరు, ఈమెయిల్ చిరునామా, ఫోన్ నెంబరు, మీ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది ఇవ్వండి. సో మెటా మరియు గూగుల్ ప్రకటనలతో మీ అనుభవాన్ని వివరించండి అనేసి చెప్పడం జరిగింది. సో మీ యొక్క అనుభవం అనేది ఇక్కడ చిన్న పారాగ్రాఫ్లో రాయాలి. అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు మీకు ఏ రేంజ్లో ఉన్నాయో ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. సో ఎక్కువ అనేది చాలా ఎక్కువ, చాలా తక్కువ. సో 1 అంటే తక్కువ అని అర్థం అనమాట. ఎక్కువ అంటే 5 అనేసి అర్థం. సో ఆంగ్ల భాషపై బలమైన పట్టు మీకు ఎలా ఉందనేది టాప్ 5లో ఉన్నట్టుగా మీరు కేటాయించుకోండి. అలాగే అసాధారణమైన ప్రాజెక్ట్ నిర్వహణ నైపుణ్యాలు అనేవి ఏవైనా ఉంటే మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు అనమాట. టాస్క్లు మరియు గడువులను ఎలా నిర్వహించారు సహా మీరు నిర్వహించే ప్రాజెక్టుల ఉదాహరణను అందించండి అనేసి చెప్పడం జరుగుతుంది. మీరు మార్పిడి ట్రాకింగ్తో మీ యొక్క అనుభవాన్ని పూర్తిగా ఇక్కడైతే వివరించగలరు అనేసి ఇవ్వడం జరిగింది. సెటప్ చేయడం మరియు ట్రబుల్ షూటింగ్తో సహా అనమాట. కన్వర్షన్ రేట్ ఆప్టిమైజేషన్ అనేది మీరు టెక్నికల్ పరిజ్ఞానం అనేది మీరైతే ఇక్కడ మీరు సమాధానం ఇవ్వాలి. మీ రెజ్యూమ్ని ఇక్కడ అప్లోడ్ చేయండి. సో ఓన్లీ డాక్యుమెంట్ రూపంలో మాత్రమే అప్లోడ్ చేయాలి. మీరు ప్రస్తుత వార్షిక జీతం ఎంత అనేది కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే మీరు ఆశించిన వార్షిక జీతం, మీరు ఎంత ఆశిస్తున్నారో ఆ జీతం కూడా ఎంటర్ చేయండి. నీ నోటీస్ కాలం ఎంత అనేది చెప్పండి అనమాట. సో వెంటనే చేరవచ్చు అనే దానిపైన క్లిక్ చేయండి. మీరు గస్ వర్క్లో ఎందుకు చేరాలనుకుంటున్నారు అనేది
ఒక 2 పాయింట్లుగా రాసి మీరు తర్వాత దానిపైన క్లిక్ చేస్తే మీకు సబ్మిట్ యువర్ అప్లికేషన్ అనేది వస్తుంది. దానిపైన క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్తుంది. వెంటనే అసైన్మెంట్ లింక్ పెట్టడం జరుగుతుంది. అది రాసాక మీరు సెలెక్ట్ అయితే వాళ్ళే మీకు డైరెక్ట్గా ఆఫర్ లెటర్ అనేది ఇంటర్వ్యూ చేసి ఆఫర్ లెటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.